అధర్మ వర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు, ఆ విషయం నాకు తెలుసు అన్నాడు. ఇంత తెలిసిన వాడివి పాండవుల పక్షాన ఎందుకు చేరావు అని కృష్ణుడు ప్రశ్నించాడు. అందుకు కర్ణుడు, దుర్యోధనుడు నన్ను నమ్ముకొని పాండవులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. నన్ను నమ్మిన దుర్యోధనుని ఒంటరి చేసి పాండవులతో చేరటం మిత్రదోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితుడిగా నేను ఉండాలనుకుంటున్నానని తెలిపాడు. తన జన్మ రహస్యం గురించి తెలిసిన స్నేహితులను విడిచి వెళ్ళక అతనికి ధైర్యం నూరిపోసిన ధీరుడు మన కర్ణుడు. స్నేహానికి ప్రతిరూపం అతడు. కౌరవుల వైపున్న మంచివాడు కర్ణుడు. తన గౌరవం కోసం, గుర్తింపు కోసం తపన పడిన యోధుడు. దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడని తెలిసినా కూడా కేవలం స్నేహం కోసం అతని వైపే పోరాడి అకారణంగా ప్రాణాలు కోల్పోయిన మంచి మిత్రుడు. మహాభారతంలోని అర్జునుని ఓడించగల శక్తియుక్తులున్న వీరుడు. స్నేహితుడి కోసం పోరాడి తన ప్రాణాలను పోగొట్టుకున్న ధీరశాలి. ఈ ఫ్యాక్ట్ కనుక మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.